ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. మత్తయి సువార్త 17వ అధ్యాయము 2వ వచనము. ప్రభువైన యేసుక్రీస్తు రూపాంతరము పొందినప్పుడు ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించింది. అలాగే నీతిమంతులమైన దేవుని బిడ్డల జీవితాలు ప్రకాశిస్తాయి. వారి మార్గము సాయంకాలము సూర్యుని వలె కాక వేకువ సూర్యుడు మిట్ట మధ్యాహ్నము వరకు అంతకంతకు ఎలాగూ తేజరిల్లుతాడో అలాగే తేజరిల్లాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక కుటుంబము మారుమనసు పొందిన కొత్తల్లో సాయంత్రం అయితే చాలు చుట్టుపక్కల వారిని పోగు చేసి ప్రతిరోజు కుటుంబ ప్రార్థన జరిపించేవారు. క్రమంగా దేవుని సన్నిధికి వెళ్ళేవారు. కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ ఆత్మీయ స్థితి మారిపోయింది. ప్రార్థన లేదు, బైబిల్ చదవడం మానేశారు. కారణము ధనాపేక్ష, పదవి వ్యామోహం, గర్వం అనే లోకాశలు ప్రవేశించాయి. అందువలన ప్రకాశము తగ్గిపోయింది. కొన్ని సందర్భాలలో మన వెలుగు కూడా ప్రకాశించడం తగ్గిపోతుంది. పేతురు ప్రభువుని ఎరుగనని ముమ్మార్లు అబద్ధము చెప్పాడు. శత్రువులకు భయపడి పారిపోయాడు. అయితే తాను పడిపోయి ఉన్న స్థితిని గుర్తించి లేచి తేజరిల్లాడు. నజరేయుడైన యేసును వీరే సిలువ వేశారని ధైర్యముగా చెప్పగలిగాడు. ఒక చిన్న ప్రసంగముతో 3000 మందిని ప్రభు కొరకు సిద్ధపరిచాడు. చివరకు ప్రభు కొరకు హతసాక్షి అయ్యాడు. ఇదే తేజరిల్లడం అంటే. దేవుడు మనమున్న స్థితిలోనే మనము ఉండాలని అనుకోడు. ఆయన మనలను అంచెలంచెలుగా అభివృద్ధి చేయాలని కోరుకుంటాడు. మరి మనం పడిపోయి ఉన్న స్థితి నుండి లేవాలి. అప్పుడే ఆయన మనలను ప్రకాశింపచేస్తాడు. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.